వద్దు. జాలి, ఎంకరేజ్మెంట్ ఇలాంటి రసాలు పోషించొద్దు. నేను కొన్ని రోజులు మూర్తిగాడ్ ఫ్లాట్లో ఉంటాను. వెళ్ళు. కనీసం నీకు ఫ్రెండ్స్ అయినా ఉన్నారా? నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నానా, నువ్వు నీకు నచ్చింది చేయడానికి అట్లీస్ట్ ట్రై చేసావు. ఆ నవ్వే వాళ్ళకి అది కూడా చేత కాదు కదా. నువ్వు అన్నది నిజమేరా. సినిమా అనేది మాయల ప్రపంచం. కళ్ళబొల్లి కబుర్లు, మస్కా చస్కా గాళ్ళు. చిచి. నానా, సముద్రంలో షార్క్లు ఉంటాయని, అదిగో అలాంటి అందమైన చేపలు ఉండడం మానేస్తాయా? జరిగింది ప్రాక్టీస్ అనుకో. ఇంకా గట్టిగా ట్రై చేయి. నువ్వు అలా చూడకు. నువ్వు బ్రిలియంట్ యాక్టర్ అని నా ఈగోని చంపుకొని మరీ చెప్తున్నా. ఏది కారణం లేకుండా జరగదు నాన్న. మన టైం కోసం వెయిట్ చేయడమే. ఓకే, మళ్ళీ నీ మూవీ వాచింగ్ మొదలుపెట్టు. ఇవన్నీ మర్చిపో. ఇందాకే అమ్మ కూడా మీ లవ్ స్టోరీ చెప్పింది. నవ్ యు ఆర్ మై హీరో నాన్న, తెలుసా? ఇంకా చూస్తున్నారా? సమీరా రాథోడ్ని హక్ చేసుకున్న హంకకి ఘన స్వాగతం పలుకుతున్నామా? ఎంతైనా సమీరాని డైలాగులు కొట్టేయటం మాత్రం చాలా తప్పురా. ఇగో ఇటు చూడు. వేసే నీ బాధంతా కడిగే. పిరికి వేదలో చేతగాన్న వాళ్ళు చేసే పనులు మూర్తి అవి. సరదాగా కావాలంటే ఎప్పుడైనా సిప్ తాగుతాను, ఇప్పుడు వద్దు. నువ్వు కూడా నా కంపెనీ అనే వంకతో ఊరికే తాగద్దు. నీకు అసలే బ్రెయిన్ లేదు. లేవర్ సరిగ్గా చూసుకో. ఉర్దూలో ప్రియురాల్ని జానే జిగర్ అంటారు తెలుసా? జిగర్ అంటే లివర్, కాలేయం అని అర్థం. జానే జిగర్ అంటే డార్లింగ్, నువ్వు నా కాలేయం అంత ప్రాణప్రదం అని. ఉర్దూ కనిపెట్టినోడికి తెలుసురా, లవ్లో ఫెయిల్ అయితే పోయేది లవర్ కాదు లివర్ అని. నేను హాల్లోకి పోతా. ఈ రెండింటితోనే సరిపెడతా, చంపకు. నిన్నే రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాలను కుమ్మేస్తా సినిమా హీరో హీరోయిన్ కిషోర్ అండ్ రైజింగ్ స్టార్ సమీరా ఈ రోజు రే విజయ్, అరే ఒకసారి ఇట్రా. ఏంట్రా? ఇట్రారా ఒకసారి. ఫోన్ కాల్స్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు. వరుసగా ఇది మీకు 3వ హిట్. సమీరా గారు చెప్పండి, అసలు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? It really feels great. We worked very hard. చాలా కష్టపడ్డాం ఈ ఫిల్మ్కి. అండ్ బాగా ఫలితం వచ్చినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. వామ్మో వామ్మో వామ్మో, ఆ తెలుగు చూసారా? ఫలితం, తృప్తి, ఆ మాటలు నా నోటికే తిరగండి. అసలు మీ తెలుగు ఈ సినిమాతో ఇంప్రూవ్ అయిందా లేక అవుతూ వచ్చిందా? కొంతకాలంగా ట్రై చేస్తున్నాను, కానీ ఈ ఫిల్మ్లో ఇంకా స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఒక డైలాగ్ కోచ్ని పెట్టుకుని రోజు డైలాగ్స్ చెప్పించుకుని See, I'll tell you what. Samira is a very, very hard-working girl. She's just amazing, ante. She's extraordinary. Oh, thanks, She really worked for it. ఓకే, సినిమా విషయానికి వస్తే అందరికి పిచ్చగా నచ్చేసిన సీన్ హీరో హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పేసి. Exactly. You know that I love you scene? Yeah. Cinema release అయినప్పటి నుంచి everybody's been talking about it. అందరూ ఆ సీన్ గురించి మాట్లాడుతున్నారు. నాకు 1000 ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. And I'm not even exaggerating. నా ఫేవరెట్ సీన్ ఆల్సో. And ఆ సీన్ రైటర్ రాయలేదు. రియలీ? Yes. మేము టీం అంతా డిస్కస్ చేస్తుంటే సమీరా కేమ్ అప్ విత్ అన్ ఐడియా. అండ్ ఆ మెయిన్ లైన్స్ అన్ని తనే రాసింది. వావ్, సమీరా మీరు రైటరా? సమీరా ఈ సినిమాకి రైటర్ గా కూడా పనిచేసిందా? నో, అదేం లేదు. ఎందుకో అలా ఆ రోజు అనిపించింది. I don't know, I just blurted it out. Hey, she's just underplaying it. Oh, yeah, really. మా అందరికి పిచ్చగా నచ్చేసింది. We all just loved it. ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా వచ్చేసే టైం అయింది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ చూసి ఒకవేళ కాల్ చేస్తే కిషోర్ గారు అండ్ సమీర్ గారితో మీరు మాట్లాడొచ్చు, విషెస్ చెప్పొచ్చు అండ్
ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. ఆ? ఫోన్ ఇవ్వరా ఒకసారి. ఈ షోకి చేస్తున్నా అండి కొంపదీసి. హలో తక్దిమితో ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కుమార్ అండి, కుక్కట్పల్లి నుంచి. కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించాలండి. తగ్గిస్తున్నానండి. తగ్గించరా. చెప్పండి చెప్పండి. సమీరా మేడతో మాట్లాడాలండి. సమీరా సమీరా హాయ్ కుమార్ గారు. హాయ్ సమీరా గారు, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు? నేను ఫస్ట్ క్లాస్ అండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూసానండి, మొన్నటి కూడా. అసలు ఏముందండి అది, సూపర్ అండి అసలు. Thank you so తమ్ముడు సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? ఒకసారనమ్మా. సినిమాలో ఏం నచ్చాయి మరి నీకు? నాకండి నాకు సమీర్ గారు యాక్టింగ్, సమీర్ గారు డాన్సింగ్, సమీర్ గారు డ్రెస్సింగ్. బైతవే సమీర గారు, మీరు తిరిగి అతను ఇందాక చెప్తుంటే అన్నాను, నీకు ఎవరో కోచింగ్ ఇచ్చారంట కదండి డైలాగ్ కోచ్. ఆయన ఎవరో చెప్పండి, ఓ హగ్గిస్తాం. మేడం చెప్పండి మేడం. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదండి, చాలా బిజీగా ఉంటారు. కుమార్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి ప్లీజ్. సారీ అదే ఇందాక మీరు మాట్లాడుకుంటే విన్నాను, ఐ లవ్ యూ సీన్. ఆ బాస్లో ఏముందండి సీన్, కానీ నాకు చిన్న డౌట్ అండి. ఆహా. ఎందుకో తెలియదు మేడం, ఆ డైలాగ్స్ మీరు ఆ రైటరు ఆ హీరో కలిసి ఇంప్రూవ్ చేసినట్లేదు. ఎవరో మీతో సీరియస్గా చెప్పిన మాటలా ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర నుంచో కాపీ కొట్టారు, నిజం చెప్పండి. అదేం లేదు కుమార్ గారు, అది జస్ట్ ప్యూర్. అరే కిషోర్ గారు, మీరు ఆగండి సార్. సమీరా మేడం చెప్పనివ్వండి, ఫ్యాన్స్ సార్ ఇక్కడ. చెప్పండి మేడం. No, I'll answer that. ఆ మాటలన్నీ మీవా? Yes, నేను నిజంగా ఫీల్ అయినవి. ఫీల్ కాదు మేడం, మాటలు. ఆ మాటలు ఎవరన్నారు? ఆ మాటలే నేను అంటుంది. తమ్ముడు చెప్తున్నారు కదమ్మా అవన్నీ. కిషోర్ నువ్వు ఆగుబే. గట్టిగా డైలాగ్ చెప్తే మొక్క మొత్తం బ్లాంక్, మొక్కల్లో మజిల్స్ కలిస్తేనేమో మాటలు తత్తామమ్మ. ముందు యాక్టింగ్ నేర్చుకోరా. ఎవడ్రా నువ్వు? థ్యాంక్ యూ. సార్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు తక్దిమితో. సారీ చెత్త కాలర్స్ అంతా ఫోన్ చేసి సారీ అంటే అప్పుడప్పుడు మీకెందుకండి ఇబ్బంది అంతా? రోజు నీ వంట తినడం వాడికి కష్టం రా, మాడిపోతాడు. సరదాగా చెప్పానులేరా, ఎగ్ కర్రీ చేశాను, బాగుంది, తెచ్చాను. యూ కెన్ ఈట్ మోర్. ఓకే ఓకే అండి, నేను చూస్తా. ఐల్ సీ. హాయ్ హాయ్ ఆంటీ. వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్, డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. సమీరా నువ్వేంటమ్మా ఇలా? విజయ్ కోసం వచ్చాను. ఇంటికి వెళ్తే అంకుల్ సార్ ఈజియా. గెట్ అవుట్. విజు నేను ఐ సెడ్ గెట్ అవుట్. లిసన్, జస్ట్ లెట్ మీ సే సంథింగ్. ఇందాక టీవీలో పర్ఫార్మెన్స్ చూశాను, ఇట్ వాస్ బ్రిలియంట్. మీ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పు అనుకున్నాను నిన్ను కలిసిన తర్వాత. కాదని చంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావు. నీకు మీ డైరెక్టర్ తేడా ఉంది. వాడు మా నాన్నకి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని చెప్పి 20 రోజులు ఇల్లు వాడేసిన తర్వాత సీన్ కట్ చేసి పడేశాడు. మనుషులు వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకుంటా. విజు నువ్వు నన్ను ఇష్టపడలేదు అనేది నాకేం పర్లేదు, కానీ నేను ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పుకోలేని విషయాలు, ఫీలింగ్స్ నిన్ను నమ్మి ఇష్టపడి చెప్తే వాటిని డైలాగుల్లో మార్చేసి పైగా అది నీ టాలెంట్ అని చెప్పుకుంటున్నావు చూడు, దట్ ఈస్ డిస్గస్టింగ్. యూ డిస్గస్ట్ మీ. ప్లీజ్ లీవ్. నేను ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యంగా. జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ. డోంట్ యూ ఎవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్.